నేను చాలా మందికి మిడ్ ఏజ్ వచ్చిన తర్వాత చెప్తుంటాను, చిన్నప్పుడు 20-25 years దాకా మనం మారం చేస్తాం, అన్ని తీసుకుంటాం, అంత బాగుంటుంది. కానీ ఆ తర్వాత ఎందుకో వాళ్ళకు ఉన్నటువంటి తపన, ఇటు తిన్నాడా, కూర్చున్నాడా, పోయాడా, ఎక్కువ పడుకున్నాడా లేదా, బాధలు ఎంత పడుతున్నాడో, ఎంత టెన్షన్ తీసుకుంటున్నాడో, ఇలా వద్దు, ఇంత స్ట్రెస్ తీసుకోకు, లేకుంటే టైంకు తిను, టైంకు పడుకో, ఇలాంటివే తప్ప వాళ్ళకి ఇంకో ఏ ఆలోచన ఉండదు. ఏ మదర్కైనా కూడా నాకు ఇది తీసుకొచ్చి పెట్టు, నాకు ఇలా ఉండు అని ఎప్పుడూ ఉండరు. ఇంకా మీరు ఆలోచిస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళు ఏదో ఒక లగ్జరీ మన నుంచి కోరుకుంటారు. వైఫ్ కోరుకుంటారు, పిల్లలు కోరుకుంటారు, ఫాదర్ కూడా కోరుకుంటాడు, ఇదో నాకు తీసుకొచ్చామని. నువ్వేదో తీసుకొస్తుంది, నాకు ఎందుకు తీసుకొచ్చా, నేను వాడుతానా అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అదొక మదరే. ఎందుకురా నీకేదైనా పనికొస్తుందేమో, నీకు ఉంచుకోకపోయావా అని అనుకునే మనుషులే ఉంటారు. మనం వాటి వాల్యూ తెలియక కొన్నిసార్లు ఏమంటాం, అరే అమ్మ నాకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంది, తిన్నామని అడుగుతుంది, ఎక్కడున్నామని అడుగుతుంది, ఏంటమ్మా ఇన్నిసార్లు ఫోన్ చేస్తావు, నేను చేస్తాను చెప్పాను కదా, ఎందుకు ఫోన్ పెట్టాయి, నేను మాట్లాడతాను కదా, నేను ఫ్రీ అయినాక కాల్ చేస్తాను కదా అని అంటాం. అంటే అందరికీ పేషెంట్గా మనం ఆన్సర్ చెప్పే మనము మదర్ విషయంలోకి వచ్చినప్పుడు తను ఇచ్చినటువంటి స్వేచ్ఛ, ప్రేమను ఇంకొక రకంగా అర్థం చేసుకొని వాళ్ళను కొన్నిసార్లు మనం మానసికంగా బాధ పెడతాం.